బోరబండలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఇంటింటి ప్రచారంలో ఇతర ముఖ్య నేతలతో కలిసి నవీన్ యాదవ్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం స్ట్రీట్ కార్నర్ మీటింగ్ వేదికగా బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ 3 సార్లు గెలిచినా కనీసం మంచినీళ్లు, డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదన్నారు సీతక్క. ఈ ఎన్నికల్లో నవీన్ యాదవ్ను గెలిపిస్తే జూబ్లీహిల్స్లో సమస్యలు పరిష్కారం అవుతాయని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. మేడం కొంచెం మేడం ప్లీజ్ కొంచెం అందరు బ్యాక్గ్రౌండ్ అమ్మ జరగండి అమ్మా. పార్టీ మరి చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏమి లేక, అభివృద్ధి ఏమి లేక, కేవలం సెంటిమెంట్, మీకు నిజాయితీ ఏదైనా ఉంటే మీరు ఏం చేసిరో చెప్పుకొని ఓట్లు అడగండి. ఇప్పటికైనా మీరు నిజంగా బీఆర్ఎస్ పార్టీ నిజమైన పార్టీ అయితే నిజాల మీద నిలబడి మాట్లాడండి. తప్పుడు ఆరోపణలు బంద్ చేయండి అని ఈ సందర్భంగా వాళ్ళను హెచ్చరిక చేస్తా ఉన్నాం. కేసీఆర్ గారు నిన్నేదో మాట్లాడినట్టుగా వచ్చింది. అయ్యా నవీన్ యాదవ్ తండ్రి మీకు బండిస్తేనే మీరు బయటకు వచ్చిరని ప్రచారం ఉంది. మరి వాళ్ళ సాయంతో నువ్వు ఉద్యమ నేతగా బయటకు వచ్చినావు అనేటువంటి వాస్తవాలు మా వాళ్ళు కూడా నీతో ఆ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ లో పనిచేసినటువంటి మా శోభక్క లాంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ఈ రోజు తిన్నింటికి మరి కన్నం పెట్టే నేచర్ ఎవరిదంటే కేసీఆర్ కుటుంబంది, కేటీఆర్ది, బీఆర్ఎస్ నాయకులది. అనేక మంది టీఆర్ఎస్ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్లను మరి వాళ్ళ కుటుంబ పాలన కోసం, కుటుంబ నాయకత్వం కోసం ఎల్లగొట్టినటువంటి చరిత్ర మీది. ఇవాళ మరి రౌడీ షీటర్లు అది ఇదని మాట్లాడుతున్నాడు. ఇవాళ నిన్న ఒక రౌడీ షీటర్ అనేటువంటి వ్యక్తి మీరే మీ ప్రభుత్వంలో కేసులు పెట్టిర్రు. మరి అలాంటి వ్యక్తిని జైన్ చేసి దండేసి దండం పెట్టిన కేటీఆర్, నీకు నిజాయితీ ఉంటే మరి నవీన్ యాదవ్ కుటుంబం ఏంటిదో, మీరు చేసే చర్యలేందో మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. కూటమి ప్రభుత్వం జగన్పై ఆరోపణలు తప్ప పాలనపై దృష్టి లేదన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. గూగుల్ డేటా సెంటర్పై తమ విధానం ఎప్పుడు ఒకటేనన్నారు. వైసీపీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. భూములు ఒప్పందం వైసీపీ హయాంలో జరిగిందన్నారు. అదానీ డేటా సెంటర్కు పునాదులు వేసిందే వైసీపీ అని గుర్తు చేశారు ఆయన. అనేటువంటి సంస్థ ఈ ప్రాజెక్టులో ఉంది అనేటువంటి విషయం బయటకు వస్తే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందనేటువంటి ఏకైక ఉద్దేశంతో మీరు అదానీని పిక్చర్ మీద తీసుకురాకుండా చేసినటువంటి మాట వాస్తవం కాదా? సరే, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక ప్రాజెక్ట్ కానీ ఒక యాక్టివిటీ కానీ ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఇది. ఈ ప్రక్రియలో జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు పాత్ర, గత ప్రభుత్వం తాలూకా కృషి, ఈ సబ్సీ కేబులింగ్ తీసుకురావడం విషయంలో కానీ, లేదా అదానీని ఎంకరేజ్ చేసి వారికి డాటా సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసేటువంటి దానికి ప్రోత్సహించినటువంటి విషయంలో కానీ, ఈ డాటా సెంటర్స్ ఎస్టాబ్లిష్మెంట్ లో ఒక ఐటీ పార్క్స్ కూడా డెవలప్ చేస్తే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో చేసుకున్నటువంటి ఒప్పందాలు కానీ, ఇవన్నీ కూడా నేను చాలా వివరంగా వారు తెలియజేశారు. ఎంప్లాయ్మెంట్ విషయంలో కూడా మేము క్లారిటీ అడిగాం. ఎకో సిస్టమ్ బిల్డప్ అయ్యి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందని చెప్పి ప్రభుత్వం ఒప్పుకుని ఉంటే వెల్ అండ్ గుడ్. కానీ ఈరోజు బయట రాష్ట్ర వ్యాప్తంగా హోర్డింగ్స్ చూస్తూ ఉన్నాం. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా వారిద్దరూ ఫోటోలు వేసుకొని విశాఖపట్నం గూగుల్ డేటా సెంటర్ వస్తుంది, 1,88,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పండి. అంటే ప్రజలు చాలా మంది వారికి ఉన్నటువంటి అనుమానం ఏంటంటే గూగుల్ ద్వారా 1,88,000 ఉద్యోగాలు వస్తున్నాయా? ఈ ప్రాజెక్ట్ పెట్టడం వల్ల ఇకో సిస్టమ్ బిల్డప్ అయిన తర్వాత వచ్చేటువంటి ఉద్యోగాల గురించి చెప్తున్నారు అనేటువంటిది క్లారిటీ ఇవ్వాలి ఇప్పటి వరకు. కేవలం అదానీ అనేటువంటి సంస్థ ఈ ప్రాజెక్టులో ఉంది అనేటువంటి విషయం బయటకు వస్తే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందనేటువంటి ఏకైక ఉద్దేశంతో మీరు అదానీని పిక్చర్ మీద తీసుకురాకుండా చేసినటువంటి మాట వాస్తవం కాదా? సరే, ఇట్స్ ఎ కంటిన్యూస్. ఏపీ సీఎం చంద్రబాబు యూఏఈ పర్యటనలో బిజీగా ఉన్నారు. దుబాయ్లో తెలుగు ప్రజలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. తెలుగు డయాస్పోరా ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. ప్రపంచంలో భారతీయులకు ప్రత్యేకత ఉందన్నారు. పుట్టిన ఊరును ఎవరు మర్చిపోదన్నారు సీఎం చంద్రబాబు. 95లో స్టార్ట్ చేశాం. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను,
ఒక ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ కావాలి. మీ పిల్లల్ని మీరు బాగా చదివించండి. మీరు ఎంత డబ్బులు ఇచ్చారనేది ముఖ్యం కాదు. ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు భూమి ఇస్తే ప్రయోజకుడైతే కాపాడుకుంటాడు, అప్రయోజకుడైతే పోగొట్టుకుంటాడు. మీరు చదివిప్పించండి, తెలివితేటలు ఇప్పించండి. ప్రపంచాన్ని జయించే శక్తి మన తెలుగు వారికి వస్తుందని ఆ రోజే చెప్పాను. ఈరోజు ఒక ఉదాహరణ చూస్తే, నేను ఆ రోజు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ తీసుకొచ్చాను. ఆ మైక్రోసాఫ్ట్ లో నాదెళ్ల సత్య ఉద్యోగానికి వెళ్ళాడు. ఈ రోజు నాదెళ్ల సత్య మైక్రోసాఫ్ట్ సీఈఓగా తయారయ్యాడంటే అది తెలుగువారి సత్తా. నిన్ననే నేను చూశాను, పేపర్లో చూశాను. నాదెళ్ల సత్య సంవత్సర ఆదాయం ఎంత తమ్ముళ్ళు? 850 కోట్ల రూపాయలు. ఎంత వ్యవసాయం చేస్తే ఈ ఆదాయం వస్తుందని అడుగుతున్నా. అందుకే ఆ రోజు చెప్తున్నా, ఈ రోజు చెప్తున్నా, తెలుగు జాతికి తిరుగు లేదు. ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ 1 గా తయారవుతుంది. సీఎం జగన్పై మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శలు చేశారు. రాష్ట్రంలో నకిలీ మద్యం, డేటా సెంటర్, ఆరోగ్య వ్యవస్థలపై అన్ని అబద్దాలే మాట్లాడారని మంత్రి అన్నారు. ప్రజల్ని తప్పుదారి పట్టించడం కోసం కొన్నిసార్లు అబద్దాలు చెప్తారు. ఇవన్నీ జగన్ తన మానసిక వ్యాధిలో భాగం చేస్తారని విమర్శించారు. గత ప్రభుత్వం నుంచి ఆరోగ్యశ్రీపై 2,500 కోట్ల అప్పు వారసత్వంగా వచ్చిందన్నారు. ఇప్పటివరకు 5,250 కోట్లు చెల్లించగా ఇంకా 2,700 కోట్లు బకాయిలు ఉన్నాయని మంత్రి సత్యకుమార్ అన్నారు. 2 గంటల పాటు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక సుదీర్ఘ ప్రసంగం చేసి అనేక రకాలైన అలవాటైన అబద్దాల్ని వారి వల్ల వేయడం జరిగింది. దాంట్లో భాగంగా విశాఖపట్నానికి మొదట డేటా సెంటర్ నేనే తెచ్చానని, దానికి కొనసాగింపే ఇవాళ గూగుల్ డేటా సెంటర్ అని, రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతోందని, వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యమైపోయిందని, ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయిందని, అనేక రకాలైన అబద్దాల్ని వాళ్ళు 2 గంటల పాటు చెప్పడం జరిగింది. కన్ఫాబులేషన్ అని ఒక ఫినామినన్ ఉంటుంది. కన్ఫాబులేషన్ ఫినామినా ఏంటంటే, ఒక వ్యక్తి తను అబద్ధాలు చెప్తున్నానని తెలియదు కానీ ఆయన మస్తిష్కంలో తను చెయ్యని పనులు చేసినట్టుగా పదే అనుకోవడం వల్ల రికార్డ్ అయిపోయి ఉంటాయి. దానివల్ల చేయని పనులు చేసినట్టుగా పదే చెప్తుంటారు. ఒక పొలిటికల్ ఫిలాసఫీ కూడా ఉంది, ఫెంటాస్టిక్ సూడోలజీ అని. దీంట్లో వాళ్ళు అబద్ధం చెప్తున్నామని తెలుసు, అయినప్పటికీ కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసం అబద్ధాలు చెప్తూ ఉంటారు. మ్యాక్కిలివేన్ అని అదొక ఫిలాసఫీ ఉంది, అదొక రకమైన మానసిక వ్యాధి కూడా. దీంట్లో అబద్ధం చెప్తున్నామని తెలుసు కానీ పక్కనాల వల్ల నిందలు మోపుతూ బురద చెల్లుతూ అబద్ధాన్ని మళ్ళీ నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నామని అన్ని తెలిసి చేసే విధానం అది. ఇవన్నీ ముదిరిపోయిన తర్వాత ఒక నార్సిజం మొదలవుతుంది. అబద్ధాలు చెప్పడం, ప్రజల్ని నమ్మించాలని చూడడం, తర్వాత తమ రాజకీయ లబ్ధి కోసం బురద చల్లడం, ఈ రకంగా చేస్తూ చివరికి నార్సిజం దశలోకి వెళ్ళిపోయి మేము దైవాంశ సంభూతులని, మేము చెప్పింది అందరూ వినాలని, తను చెప్పిందే 100% వాస్తవమని, అది పూర్తి పచ్చి అబద్ధమైన వాస్తవంగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైన దశ నుంచి మొదలై ఇవాళ నార్సిజం స్థితికి చేరుకున్నారు. తనని తాను దైవదూతగాను అనుకునే పరిస్థితికి ఆయన చేరుకోవడం జరిగింది. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం నాచారంలో శుక్రవారం చోటు చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. భార్య పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడం భరించలేని భర్త ఆమెను గొడ్డలితో నరికి చంపాడు. హత్య చేసిన అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు నిందితుడు తాటి రామారావు, గోవర్ధన ఇద్దరు భార్యాభర్తలు. వీరికి 3 పిల్లలు. వివాహేతర సంబంధంపై భార్యకు పలుమార్లు నచ్చజెప్పినా ఫలితం లేకపోవడంతో భర్త రామారావు భార్యను హత్య చేశాడు. ఇక ఈ ఘటనపై ఏన్కూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాదమ్మా, నా పేరు బాబు, ఊరి పేరు కాళీనా సార్. నా బిడ్డను చంపిండు, నాకు మాత్రం నా చెప్పింది మొగుడు చంపిండు. దేనికి చంపిండు మరి గొడవల మరి దేనికి చంపిండు మనకు వచ్చింది. ఊళ్ళో వచ్చింది కూడా తెలవదు. నా నుంచి వాళ్ళ మీద 3 మగపిల్లగా, 2 మగపిల్లగా మాకు చదువుకుంటారు.
సంవత్సరాల క్రితం పెళ్ళైంది. వీళ్ళకు 3 పిల్లలు. సంవత్సర కాలంగా గోవర్షిని అదే గ్రామానికి చెందిన అఖిల్ అనే అబ్బాయితోని సన్నిహితంగా ఉంటూ భర్తను నిర్లక్ష్యం చేయడం జరుగుతున్నది. ఈ విషయంలో ఒక 7-8 నెలల క్రితం ఆమె ఈ అఖిల్ అనే అబ్బాయిని తీసుకుని విజయవాడ వెళ్ళడం జరిగింది. ఒక నెల రోజుల తర్వాత దానిపైన వాళ్ళు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి ఎన్కూరేసే గారు దీనిపైన వాళ్ళు గ్రామంలో వాళ్ళ కుల పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ చేసుకోగా ఈ గోవర్షిని భర్తతో ఉండడానికి నిరాకరించి అదే అఖిల్ అనే అబ్బాయితో వెళ్ళిపోయి వాళ్ళిద్దరూ గత 6 నెలలుగా సత్పరిలో ఒక రూమ్ తీసుకొని ఉంటా ఉన్నారు. 3 రోజుల క్రితము ఆ గోవర్షిని వాళ్ళ కూతుర్ని హాస్టల్లో చేర్చడానికి కోసము ఆళ్లపల్లి ఏరియాకు వెళ్తున్నది అనేది తెలిసి ఇతను అక్కడికి పోయి వాళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది. గోవర్షిని అతన్ని అఖిల్ పట్టుకొని వాళ్ళిద్దరిని ఇక్కడ తీసుకురావాలనే ప్రయత్నంలో అతను రామారావు అఖిల్ తప్పించుకొని పోవడం జరిగితే భార్యను తీసుకొని ఇతను వాళ్ళ ఇంటికి వచ్చినాడు. గత 2 రోజులుగా అతను వాళ్ళ భార్యకు నచ్చకపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడని తెలిసింది. ఈరోజు ఉదయం వాళ్ళ కుల పెద్ద మనుషుల సమక్షంలో వాళ్ళు పంచాయతీ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. లేచిన తర్వాత రామారావు వాళ్ళ భార్యను తనతో పాటు ఉండేటందుకు నచ్చజెప్పడానికి ప్రయత్నం చేస్తే ఆమె అతనితో ఉండడానికి నిరాకరించడంతో ఇతను ఇంట్లో నుంచి గుడ్డలు తీసుకొచ్చి పైన దాడి చేసి చంపడం జరిగింది. దీనిపైన గోవర్షిని వాళ్ళ అమ్మ ముక్తి రాధా అమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏలూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. బొబ్బిలి మండలం పారాది వేగవతి నదిపై నూతన బ్రిడ్జ్ నిర్మాణంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వంతెనపై ఎదురెదురుగా వస్తున్న వాహనాలు తప్పుకునేందుకు అవకాశం తక్కువ. తరచూ ట్రాఫిక్ జామ్ సంభవిస్తుండటంతో వాహనదారులు నరకయాతన పడుతున్నారు. గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో గత్యంతరం లేక కాలిబాట పడుతున్నారు ప్రయాణికులు. కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్ జామ్ను క్లియర్ చేసేందుకు పోలీసులకు పెను సవాలుగా మారింది. కృష్ణా జిల్లా ఉయ్యూరులో 8 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని రోడ్డుపై నడిపించుకుంటూ కోర్టుకు తీసుకువెళ్లారు పోలీసులు. తన పిల్లలతో ఆడుకునే ఓ చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి అత్యాచారానికి పాల్పడ్డాడు నిందితుడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని చాక్తో బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు నిందితుడు షేక్ జాన్ బాషా. వినాయక చవితి నుంచి దీపావళి వరకు బాలికపై పలుమార్లు అత్యాచారం జరగక ఈ నెల 21న ఈ విషయం బయటపడింది. దీంతో కుటుంబ సభ్యులు, స్థానికులు నిందితుడు షేక్ జాన్ బాషాకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపరిచేందుకు నడి రోడ్డుపై నడిపించుకుంటూ కోర్టుకు తీసుకువెళ్లారు. కోర్టులో నిందితుడిని హాజరుపరచగా జాన్ బాషాకు రిమాండ్ విధించింది న్యాయస్థానం. బాసరలో ప్రభుత్వ ఉర్దూ పాఠశాలలో కీచక ఉపాధ్యాయుడు భాగవతం వెలుగు చూసింది. పాఠశాలలో విధులు నిర్వహించే ముర్తూష్ అలీ విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంపై విద్యార్థినులు ప్రిన్సిపల్కు, తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా సెలవులు రావడంతో ఉపాధ్యాయుడి నుండి వివరణ తీసుకోలేదని ఎంఈఓ చెప్పడంపై పలు అనుమానాలకు తావిస్తుంది. పాఠశాలలోని ఒక్కొక్క విద్యార్థిని గోప్యంగా మహిళా పోలీసులు వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ మల్లేష్ తెలిపారు. బాసర మండల కేంద్రంలో ఒక ప్రభుత్వ పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు పిల్లల్ని లైంగికంగా వేధిస్తున్నాడని వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి అక్కడ అడగడం జరిగింది. ఆ తర్వాత నుంచి మనకు అటు విషయంపై ఎటువంటి సమాచారం రాలేదు. అయితే ఈ రోజు మాత్రం మనకు అటు సమాచారం వచ్చిన వెంటనే నేను అక్కడ వెళ్ళి ఎంక్వైరీ చేయగా అక్కడ ఉపాధ్యాయుడు విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నాడని తెలిసింది. ఇటు విషయంపై వాళ్ళ పేరెంట్ నుండి ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. దానిపై పోక్సో యాక్ట్లో కేసు రిజిస్టర్ చేసినాము. ఇటు కేసుపై దర్యాప్తు. తిరుపతి జిల్లాలోని ఆర్ఎన్ఈఆర్ ప్రాజెక్టు నుంచి నీరు దిగువకు విడుదల చేశారు అధికారులు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు సత్యవేడులోని ఆర్ఎన్ఈఆర్ రిజర్వాయర్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆదిమూలం ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి 400 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 31 అడుగులు కాగా 28 అడుగులు నీరు చేరినట్లు అధికారులు తెలిపారు. తిరుపతి జిల్లా
సత్తివేడు నియోజకవర్గంలోని వరదైపల్లి మండలం గోవర్ధనపురం లో ఉన్నాము. టోటల్ గా ఈ యొక్క మారేడు కాలువ ఉద్రిక్తమైనటువంటి వరద ప్రవాహం చూడడం జరిగింది. కానీ ఇది ఈ రోజు సమస్య మాత్రం కాదు. దాదాపు సత్తివేడు నియోజకవర్గం ఒక దళిత నియోజకవర్గం కావడం, రిజర్వ్డ్ నియోజకవర్గం కావడం ఒక శాపం అనేటువంటి వర్మగా మేము భావిస్తా ఉన్నాం. ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఏ అధికారం వచ్చినా కూడా వైఎస్ఆర్సీపీ ఉంది, తెలుగుదేశం ఉంది. ఎవరు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే కూడా వైసీపీలో ఉన్నాడు, తెలుగుదేశంలో ఉన్నాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క తలరాతలు మాత్రం మారడం లేదనే దానికి ఇది ఒక నిదర్శనం. వరదైపల్లి మండలంలో ఈ యొక్క మారేడు కాలువ దాదాపు వర్షం వచ్చినప్పుడల్లా ప్రజలు ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ఇక్కడ పెద్ద పెద్ద గుంతలు పడి చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే మనకు అర్థమవుతా ఉంది. నేను కలెక్టర్ గారిని, ముఖ్యమంత్రి గారిని మేము ఒకటే సెలవిస్తా ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్యేలు చొరవ చూపరు, వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే వాళ్ళకి వసూలు చేసుకోవడం తప్ప ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరు వచ్చినా కూడా గ్రావుల పైన అదే సహజ సంపదను దోచుకోవడానికి వస్తారు తప్ప ఉన్నటువంటి సమస్య. బీహార్ అసెంబ్లీ ఎన్నికలను అటు ఎన్డీఏ ఇటు ఇండియా బ్లాక్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. సమస్తీపూర్ జిల్లాలోని కార్పూరి గ్రామం అందుకు వేదికైంది. బీహార్ మాజీ సీఎం దివంగత నేత కర్పూరి ఠాకూర్కు నివాళులర్పించారు. యువతకు సాధికారత కల్పించడమే తమ కూటమి ప్రాధాన్యత అన్నారు ప్రధాని. ఫెస్టివల్ సీజన్లో ఆఫర్ లెటర్స్ అందుకోవడం వేడుకలను రెట్టింపు చేస్తుందన్నారు. साथियों, बिहार के लोगों के सपने, आपके सपने, हर बिहारी का सपना, ये मोदी का संकल्प है। आप जैसा समृद्ध बिहार चाहते हैं, एनडीए भी वैसा ही बिहार बनाने के लिए ईमानदारी से जुटी है। हमारे लिए बिहार के नौजवानों का सुनहरा भविष्य बहुत बड़ी प्राथमिकता है। लेकिन आरजेडी और कांग्रेस वालों से आप ऐसी उम्मीद नहीं कर सकते। आरजेडी और कांग्रेस को अपने अपने परिवारों के राजनीतिक भविष्य की ही चिंता है। इसलिए वो आज बिहार के नौजवानों के सामने झूठ के नए रिकॉर्ड बना रहे हैं। ये लोग सोचते हैं कि इनके हर झूठ पर बिहार का मेरा प्रभावशाली युवा क्या ऐसे ही विश्वास कर लेगा क्या?